చాలని డీఎస్పీ రవిబాబు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆల్ మర్చెంట్ యూనియన్స్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాల నియంత్రణ సాధ్యమని, సీసీ కెమెరాల నిఘాతోనే అగంతకులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కళ్యాణదుర్గం నుంచి రాయదుర్గం రోడ్లో ఇద్దరు ముస్లిం అబ్బాయిలు డిసెంబర్లో జరిగిన కొల్లప్ప అనే అతని మర్డర్ ఇక్కడే జరిగింది, గౌడా కాలనీలో. ఆ గౌడా కాలనీలో చంపేసినప్పుడు కూడా టెక్నికల్ ఎవిడెన్సే పనికొచ్చింది. ఏమేమంటే సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ ఫోన్ ట్రాకింగ్, అలాగే అతను పెట్టిన ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్, దాంతోనే డిటెక్ట్ చేసాం. అవి కానీ ఆ ఎవిడెన్సెస్ లేకపోయింటే, సీసీటీవీ ఫుటేజ్ లేకపోయినా, మొబైల్ అనాలిసిస్ లేకపోయినా ఆ కేసు డిటెక్టే కానే కాదు. అలాగే ఒక వారం అప్పుడు సొల్లాపురంలో ఒక దొంగతనం జరిగింది, అంతా పేపర్లో కూడా వచ్చింది. 15 లక్షలు దొంగతనం, గుడి డబ్బులే. అంతా ఒక వారంలో డిటెక్ట్ అయింది. ఒకే ఒక వారమే. దాంట్లో డిటెక్ట్ చేయడంలో దీంట్లో కూడా టెక్నికల్ పాత్రే చాలా ఎక్కువ ఉంది. దాంట్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ వచ్చింది, మళ్ళా మొబైల్ ఫోన్ ట్రాకింగ్. ఈ మూడింటితోనే దాన్ని ట్రేస్ చేయగలిగినాం. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది దీనికి. సీసీటీవీలకు లారీ అసోసియేషన్ కానీ, గవర్నమెంట్స్ వాళ్ళు కానీ, మీరందరూ కొద్దిగా మాకు కాంట్రిబ్యూట్ చేసి వీటిని అందించాలని కోరుకుంటున్నాం. ఒక్కొక్క సీసీ కెమెరా ఖరీదు దగ్గర 10,000